ఇప్పుడు ఆర్టిస్ట్గా ఓకే, ఇంకేమన్నా అదర్ ప్రస్తుతానికి ఐడియాస్ లేవు. నథింగ్. యూర్ టాకింగ్ అబౌట్ ద డైరెక్షన్ ఆర్ సంథింగ్ ఎల్స్ కదా, నువ్వు ప్రస్తుతానికి ఏమీ లేవు. ప్రస్తుతానికి ఐఎమ్ బిజీ విత్ యాక్టింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఫైనల్గా పెళ్ళి ఎప్పుడు? అంటే ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించేంత తీరికలు నాకు టైం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెళ్లి చేసుకుంటే దానికి ఒక టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అండ్ దట్ ఈస్ రీజనబుల్. పెళ్లి చేసుకుంటే ఆర్టిస్టులకి కెరియర్ ఎండ్ అవుతుందనే ఒక ఇది ఉండేది, బట్ నౌ అండ్ డేస్ అసలు ఐ డోంట్ థింక్ సో. అంటే ఇప్పుడు మనం ఆలోచన తీసి పక్కన పెట్టేసామని నేను అనుకుంటున్నాను. బికాస్ మెగా ఇప్పుడు వరు ఈస్ మ్యారీడ్ అండ్ షీఈస్ వర్కింగ్. అంటే ఇప్పుడు ఇక్కడే ఉంది ఎగ్జాంపుల్ అని చెప్తున్నా. అండ్ లాట్ ఆఫ్ హీరోయిన్స్ హూ ఇస్ మ్యారీడ్ అండ్ స్టిల్ వర్కింగ్. That's, I don't think that matters anymore, and as long as your work is consistency, you're fine. ఓకే, ఫైనల్గా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతుంది, తమిళ్లో సక్సెస్ అయింది, తెలుగు ఆడియన్స్ కూడా సేమ్ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలా? అది రావాలనే ఇక్కడ కూర్చొని ప్రమోట్ చేస్తుంది సినిమాని. బికాజ్ ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో అది ప్రూవ్ అయ్యి ఇప్పుడు అది తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమానే మేము తెలుగుకి తీసుకొస్తున్నాము. హోప్ఫుల్లీ తెలుగులో కూడా ఆడియన్స్కి, అండ్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ అంటే డెఫినెట్గా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇది అలాంటి మూవీ. సో హోప్ఫుల్లీ వి విష్ అండ్ హోప్ ఇది తెలుగులో కూడా పెద్ద సక్సెస్ అవుతుందని. సో మీరు కోరుకున్నట్టుగానే తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, అలాగే మీ కెరియర్ ఇలాగే మరొక 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మనం ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.